ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మనమంతా కూడా ఈ సమయంలో గుణదల లూర్దు మాత చెంత ఉన్నాం. ఏలేటి విలియం జైరా స్వామి గారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం. కావున ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరముగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం స్వామి, చాలా ధన్యవాదములు. మీరు చాలా ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని గుణదల మాత పుణ్యక్షేత్ర రెక్టర్గా మాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా మా ప్రేక్షకులందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాం. స్వామి, గుణదల మాత అని అనగానే ప్రపంచంలో మరి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద మరే తల్లి పుణ్యక్షేత్రం. మరి దీనికి రెక్టర్గా మీరు ఉంటున్నారు. మనం ఇంకా ఈరోజు చూసినట్లయితే పాత గుడి దగ్గర ఉన్నాం. ఈ గుణదల మాత భక్తి, ఈ లూర్దు మాత ఎలా వచ్చిందో వాని యొక్క చరిత్రను మాకు వివరిస్తారా? ఫాదర్ గారండి, ఎస్ ఫాదర్. దక్షిణ భారతదేశం కన్నా ఇండియాలోనే ఈ మన గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్రం అనేది రెండవ పెద్ద పుణ్యక్షేత్రం. ఎందుచేతనంటే మనకిది వెళాంగిని తర్వాత మనకిది పెద్ద పుణ్యక్షేత్రం. మరి ఇంకోటి మనకి ఎక్కడ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ ఇదే మన పెద్ద పుణ్యక్షేత్రం. ఆ తర్వాత ఈ గుణదల ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా బిల్డింగ్స్, ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటివి, నాడు లేవు. ఇదే ప్రాంతంలో ఇది ఒక అడవి. ఓకే, ఇది ఒక అడవి. ఇక్కడ నుంచి అక్కడ విజయ టాకీస్ అని ఉంటుంది ఏలూరు రోడ్లో, అక్కడ వరకు కూడా అడవి. అయితే ఈ అడవి ప్రాంతాన్ని అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు మన పిఎంఏ ఫాదర్స్కి ఇవ్వటం జరిగింది. ఆ రోజుల్లో కొద్దిగా గొప్ప కొనటం కూడా జరిగింది. ఓకే. ఏకైక ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వారు రావటం జరిగింది. దానికి తోడు వారు కూడా ఎంతో సహకరించారు. కనుక ఆ రోజుల్లో పిల్లలకు అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుద్దనే దృక్పథంతో వాళ్ళు చూసినప్పుడు విద్య ద్వారానే, విద్య గనక ప్రజల్లో ఉంటే, చదువుకుంటే చైతన్యం వస్తుందనే దృక్పథంతో వారు ఇక్కడ ఇండస్ట్రియల్ స్కూల్ అని, ఎలిమెంటరీ స్కూల్ అని, 8th స్టాండర్డ్ అని, హైయర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్ అని ఇవన్నీ కూడా మొదలుపెట్టారు పిఎంఐ ఫాదర్స్. ఆ తర్వాత కేరళ నుంచి వచ్చినటువంటి గురువులు, మిషనరీస్కి వచ్చినటువంటి వారు, ఆ తర్వాత స్థానిక గురువులు అంటే మేము అనేక విధాలుగా అనేక కార్యక్రమాలు ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయగలుగుతూ ఉన్నాం. చాలా ధన్యవాదములు స్వామి. ఇది మొట్టమొదటిగా ఎలా మొదలైంది చెప్పారు. అయితే చిన్న సందేహం స్వామి, ఇది ముందు స్కూల్ ఉన్నదా లేక పుణ్యక్షేత్రమే ఇది గుడి ఉన్నదా స్వామి? లేదు, రావటంతోనే వారు ఇక్కడ పేద పిల్లలను దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న పాకాలు వేసి వెళ్ళి వారికి చదువులు నేర్పడం ప్రారంభించారు. ఆ తదుపరి జిల్లాలో అప్పట్లో విజయవాడ మేతరాసనం అంటే కృష్ణా, ఈస్ట్, వెస్ట్ గోదావరి అన్నీ కూడా కలిసి ఉండేవి. కలిపి ఈ ప్రాంతంలో విజయవాడ ప్రాంతం కానివ్వండి, మిగతా ప్రాంతాలను కానివ్వండి, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకొని చిన్న తాటేక్ సెట్లు వేసే రోజుల్లో ఆ తదుపరి పెంకుటిళ్ళకి వెళ్ళి వాళ్ళు స్థావరంగా ఉండటం, ఆ తదుపరి వారికి ప్రార్థనలు నేర్పటం, ఎవరైనా కానీ ప్రభుని విశ్వసించినప్పుడు వారికి జ్ఞానస్థానం ఇచ్చి శ్రీ సభలో సభ్యులుగా చేసినట్లు మనకు విజయవాడ చరిత్రలో మనకు కనపడుతుంది ఫాదర్. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇది మొట్టమొదటి దేవాలయం. అప్పట్లో చిన్న చిన్న పాకాలు, తర్వాత పెంకుటిల్లు కట్టిన తర్వాత ఆరాధించడానికి దేవుని దేవాలయం కావాలి కనుక ఈ చిన్న దేవాలయాన్ని అప్పట్లో ఫాదర్స్, పిఎంఏ ఫాదర్సే దీన్ని నిర్మించారు. సో పిల్లల కోసము మొట్టమొదటిగా నిర్మాణం జరిగింది. ఆ తర్వాత భక్తులు. చాలా సంతోషం స్వామి. ఈ చరిత్ర ఎలా మొదలైంది అనేటువంటి విషయాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ సందర్భంలోని ఫాదర్ ఇక్కడ ఉన్నటువంటి బెత్లెహేమ్ నగర్ అని, లూర్దు నగర్ అని, వీటికి అప్పట్లో ఉన్న ఫాదర్స్, బ్రదర్ల పేర్లు పెట్టడం,
అప్పట్లో ఇంకా విచారణ దేవాలయం 1970-71 కూడా ఏర్పడలేదు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులు వీరందరూ కూడా పెజ్జోనిపేట అనేటువంటి దగ్గరలో ఉంది. ఆ విచారణ కింద ఉండేవాళ్ళు. పూజలు మాత్రం ఇక్కడ వాళ్ళకి మాత్రం ఈ దేవాలయంలోనే జరుగుతూ ఉండేవి. సో అలా మొదలైంది. చిన్న గుడిలో మొదలైంది. చాలా విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుణదల లూర్దు మాతగా విరాజిల్లుతుంది. స్వామి, గుణదల మాత అని అనగానే చాలామందికి అత్యంత ప్రియమైనటువంటి ప్రదేశము, స్థలం. కొంతమంది తలనీలాలు అర్పించడం కోసం, మొక్కులు చెల్లించడం కోసం సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. ముఖ్యంగా నేనైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతో వచ్చాను. తర్వాత బ్రదర్గా నూజివీల్లో చదివేటప్పుడు కూడా వచ్చాను. తర్వాత గురువైన తర్వాత కూడా ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా అమోఘం. ఎంత అంటే నాటికి నేటికి అసలు దీని రూపురేఖలే మారిపోయి ఉన్నాయి. సో దీని మీద మీ స్పందన ఫాదర్? ఈ అభివృద్ధి అంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు లేదా చేస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది మాకు. వ్యక్తిగతంగా నాకు కూడా మీరు చెప్పినట్లు మీరు ఏ విధంగా అయితే చిన్నప్పుడు ఇక్కడికి వచ్చారో తల్లిదండ్రులతో, తర్వాత ఒక గురు విద్యార్థిగా మేము కూడా మా తల్లిదండ్రులు గుణాల పండుగ తీసుకొచ్చేటప్పుడు చిన్నపిల్లలుగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఒక గురు విద్యార్థిగా కొన్ని ప్రదేశాల్లో డ్యూటీలు చేసే సందర్భాలు ఉన్నాయి. తర్వాత యువ గురువుగా కొన్ని బాధ్యతలు నిర్వహించినటువంటి అనుభవాలు ఉన్నాయి. తర్వాత బిషప్ గ్రాసీ స్కూల్లో కరస్పాండెంట్గా ఒక 9 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఇక్కడే ఉండేవాడిని. ఈ పండుగలో ఇంచుమించు అంతా కూడా తెలుసు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 8వ సంవత్సరం. ఇక్కడ మాకు ఉన్నటువంటి మా పీఠాధిపతులైనటువంటి మాన్యశ్రీ తెలదూరు జోసెఫ్ రాజారావు గారు, వారు కూడా అందరితో కలిసి నూజివీడు మైనస్యంలో చదువుకున్నారు. ఫిలాసఫీ వరకు మేతరాష్ట్రంతో చదువుకున్నారు. ఆ తదుపరి ఆయన మౌంట్ఫోర్డ్ కాంగ్రెస్కి వెళ్ళారు. అవునవును. అయితే ఈ రెఫరెన్స్ ఎందుకు ఇస్తున్నానంటే ఫాదర్ గారండి, చెప్పండి సార్, వారు కూడా మనలాగానే వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి అనేక సందర్భాలలో ఈ గుణదల మన లూర్దు మాత వేడుకల్లో, పండుగల్లో పాల్గొన్నారు. అవును. కనుక వారు పీఠాధిపతిగా వచ్చిన తర్వాత మాకు ట్రాన్స్ఫర్స్ బదిలీలు అయిన తర్వాత ఇక్కడ పుణ్యక్షేత్రానికి నన్ను బదిలీ చేయడం జరిగింది. అవును. నేను 2016 నవంబర్లో వచ్చాను. 3వ తారీఖున 4వ తారీఖున వచ్చాను. ఆ తదుపరి 2017 సంవత్సరంలో మా పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు గారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గురువులతో కలిసి మేతరాసిన కొన్ని కమిటీలను కలిపి మీరు వెలాంగిని వెళ్ళి, నాగపట్నం వెళ్ళి అక్కడ ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ స్టడీ చేసి మీరు రండి, ఒక పేపర్ నాకు ప్రజెంటేషన్ చేయండి అని మాకు చెప్పడం జరిగింది. ఓకే. ఆ తర్వాత మేము వెళ్ళటం, వచ్చిన తర్వాత ఒక పేపర్ ప్రజెంటేషన్ చేయటం, ఇక్కడ మనం ఏమి చేయగలుగుతాము, ప్రజలకు వచ్చేటువంటి యాత్రికులకు మనం ఎలాంటి ప్రార్థనా వాతావరణాన్ని మనం కలిగించగలుగుతాము, ఎలాంటి సదుపాయాలు ఇంక ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది మీరు ముఖ్యంగా స్టడీ చేసి రండి అన్నారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఫారుగాండి వారితో కూర్చున్నప్పుడు ఇక్కడ రోడ్డు మీద కొంచెం అప్పట్లో చాలా కొట్లు అని ఉండేవి. మన మెయిన్ రోడ్ నుంచి మన దేవాలయం కనపడేది కాదు, అసలు కనపడేది కాదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసాం, మన దేవాలయం కనపడాలి, దీవమంచం రోడ్డు మీద కూడా కనపడాలి, కనపడి చాలా దీవెనకరం అన్నప్పుడు వారందరూ కూడా కన్విన్స్ అయ్యి సహకరించి చక్కగా కొట్లన్నీ కూడా తీయటం జరిగింది. ఆ తదుపరి పీఠాధిపతులు మేమందరం కూడా కమిటీ వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు ఆ సూచనలో భాగంగా ఇది ఇక్కడ మరీ తల్లి ఫౌంటైను, 2 పక్కల కూడా దేవరహస్యాలు, దారిలో ఇసుక పెట్టి వాళ్ళు కొంత మొక్కుబళ్ళకి వచ్చి మోకాళ్ళ మీద వచ్చి మొక్కుబళ్ళు తెచ్చుకుంటున్నారు. కనుక దీనివల్ల ఏమిటంటే జరిగేది ఇక్కడ ఫాదర్ గారు,
వచ్చేటువంటి భక్తులు మనం చాలాసార్లు అనుకుంటాం, చాలామంది బయట వాళ్ళు అనుకుంటున్నారు వెళ్ళేవాళ్ళు వాళ్ళు క్రైస్తవులు అండి అనుకుంటున్నారు. కానీ క్రైస్తవేతరులే చాలామంది వస్తున్నారు, ఎక్కువ మంది. ముఖ్యంగా వేసవికాలం ఈ ఇసుకలో బాగా ఎండున్నప్పుడు నడుచుకుంటూ వస్తుంటే ఓసారి మనకు బాధ అనిపిస్తుంది. కానీ మరి వాళ్ళ విశ్వాసం, అది విశ్వాసం, వారికి విశ్వాసాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. చాలా సంతోషం. కనుక ఈ అభివృద్ధి అనేది పీఠాధిపతులు పనిచేస్తున్న గురువులకు ఇచ్చేటువంటి ఫ్రీడంలో ఇవన్నీ కూడా కలయికలో ఆయన యొక్క బాధ్యతను పంచుకొని చేసేటువంటి విషయంలో అభివృద్ధి అంతా కూడా జరుగుతుంది ఫాదర్. చాలా చాలా స్వామి, నిజంగా ఈ క్లియరెన్స్, ముఖ్యంగా ఈ అంగళ్ళు ఇవన్నీ క్లియర్ చేసి మందసం అనేది మెయిన్ రోడ్కి కనపడడం అనేది చాలా మంచి కాన్సెప్ట్ ఫాదర్. సో ఈ విధంగా భక్తులకి అనువైనటువంటి ప్రదేశము, సానుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. ఆ విధంగా భక్తులు మరే తల్లి ప్రార్థన సహాయం ద్వారా దేవుని స్తుతించడానికి వీలుగా ఉంది. స్వామి, మీరు చెప్పారు ఇక్కడికి కేవలము కథోలికులు, క్రైస్తవులు మాత్రమే కాదు, చాలామంది వివిధ రకాలైనటువంటి భక్తులు వస్తూ ఉంటారని. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విచారణ విశ్వాసులు ఎలా మీకు సహకరిస్తున్నారు? ఇక్కడ మన గుణదల పుణ్యక్షేత్ర విచారణలో ఉన్నటువంటి కథోలికలు కానివ్వండి, కథోలికేతరులు కానివ్వండి, అందరి నుండి అన్ని సమయాల్లో మనకి ఎప్పుడూ కూడా సహకారం సంపూర్తిగానే ఉంటుందండి. ఓకే. ముఖ్యంగా ఇక్కడ మనం నిలబడిన స్థలంలో పక్కన లూర్దు నగరు, వేడం పక్కన బెత్లెహేం నగర్ అని నేను ఇందాక మీకు ప్రస్తావించినట్లు మళ్ళా చెప్తున్నాను. ఈ రెండు పేర్లు కూడా ఆనాడు ఉన్నటువంటి మన ఫాదర్స్, బ్రదర్లు ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎదగాలన్న దృక్పథంతో పెట్టినటువంటి పేర్లని. తర్వాత మనం ఏదైనా కానీ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా సాంఘికపరమైన కార్యక్రమాలు మనం మొదలుపెట్టినప్పుడు అందరి యొక్క సహకారం కూడా ఉంటుంది. చిన్న ఉదాహరణ, మనం మరియ తల్లికి ఊరేగింపు చేస్తూ ఉంటాం. మరియ తల్లి స్వరూపంతో అక్టోబర్ మాసంలో ప్రతి బజారు కూడా 2 పేటలు తీసుకెళ్తూ ఉంటాం. మళ్ళీ ఫిబ్రవరి 9వ తారీఖున మధ్యాహ్నం పూట 2:30-3 గంటలకి మరియ తల్లికి స్వరూపాన్ని ఇటు గుణదల ఇవన్నీ కూడా తిప్పుతూ ఉన్నప్పుడు అందరూ వచ్చి పాల్గొంటారు. చాలామంది వచ్చి వాళ్ళు ఏ మతమైనప్పుడు కూడా వచ్చి కొబ్బరికాయలు కొట్టడం, సాంబ్రాణ పొల వెలిగించడం, చిన్న చిన్న కానుకలు ఇవ్వడం చేస్తూ ఉంటారు. కనుక మనకి సహకారం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. కనుక వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఎంచేతనంటే వాళ్ళకి తెలుసు ఇది ఉన్న ప్రాంతం పుణ్యక్షేత్రం అని. ఈ పుణ్యక్షేత్రంలో ఉంటున్న మనము ఎంత మంచి పని చేస్తే అంత దీవించబడతాము అనేటువంటిది వారికి అవగాహన ఉందండి. చాలా చాలా సంతోషం స్వామి. నాకు ఇప్పుడే గుర్తొస్తుంది స్వామి, ఇప్పుడే అప్పుడు నేను నూజివీడులో బ్రదర్గా ఉన్నప్పుడు మీరు బోర్డింగ్ డైరెక్టర్గా ఉన్నారు. మాకంతా అకామిడేషన్ బోర్డింగ్లోనే ఇచ్చారు. అట్లాగా అలా. సో ఆ రకంగా చూస్తే మీరు ఎక్కువ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేడు 100 వసంతాలను ముగించుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడే ఉన్నటువంటి మీరు ఇక్కడే పెరిగి, అంటే ఈ విషయాలు, ఈ వాతావరణాన్ని బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా నేడు 100 వసంతాల గుణదల లూర్దు మాత ఈ పండుగ విశిష్టతను తెలుసుకునేటువంటి క్రమంలో మీరు డైరెక్టర్గా ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి దీనిపైన మీ స్పందన ఫాదర్? ఇది ఒక సంతోషకరమైన ఆనందదాయకమైనటువంటి సమయం ఈ రోజులన్నీ కూడా. అన్నిటికన్నా మీరు ఇప్పుడు చెప్పినట్లు మీకు ఒక అనుభవం ఉంది. అవును. నేను అక్కడ రెక్టర్గా ఉన్నప్పుడు డైరెక్టర్గా మీరు రావటం అదొక అనుభవం. అవును. అదేవిధంగా నాకు కూడా మా తల్లిదండ్రులతో రావటం ఒక అనుభవం. మా తండ్రి ఇక్కడ చదివారు, తర్వాత మా అన్నయ్య చదివారు, వాళ్ళ పిల్లలు కూడా చదివారు. కనుక ఇది ఒక అనుభవం ఒక ప్రక్కన ఉంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నాతో పాటు ప్రతి సంవత్సరం కూడా ఇంకా 3 కోపాస్టర్స్ ఉంటూ ఉంటారు. యాత్రికుల్ని, ముఖ్యంగా వచ్చేటువంటి విశ్వాసుల్ని సమయం దొరికినప్పుడు వెళ్ళి
ఎక్కడి నుంచి వచ్చారయ్యా, ఆ. ఎక్కడి నుంచి వచ్చారా అమ్మా అని ప్రశ్న వేస్తుంటాం. అవునవును. ఏ ఉద్దేశంతో వచ్చారని కూడా అడుగుతాం. ఆ, వాళ్ళు అంటారు మాకు మేలు జరిగిందండి, ఆ, మొక్కుబడి తీసుకుంటాకు వచ్చాం ఫాదర్ అంటారు. ఆ, గ్రేట్. కొంతమందిని చూస్తుంటే అక్కడ ఏలూరు రోడ్డు దగ్గర నుండి మనం ఇందాక చూసాం చూడండి, ఫౌంటైన్ ఉంది, అక్కడ నుండి కొండ పైభాగానికి మోకాళ్ళ మీద వెళ్తుంటే అబ్బా. చాలాసార్లు నేను చెప్పాను, దయచేసి మీరు, నేను చెప్తున్నాను గురువుగా మీరు వినండి, మోకాళ్ళ మీద వెళ్ళమాకండి అంటే వినరు. మేము మొక్కుబడి చేసాం ఫాదర్, అది జరగాల్సింది అంటారు. తర్వాత కొంతమంది నేను అడిగాను, మీరు క్రైస్తవులు కాదంటున్నారు కదా, మరి ఎందుకోసం ఇక్కడికి వచ్చారని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒక సమాధానానికి నేను చాలా ఆశ్చర్యపోయాను. మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడు అద్భుతాలు ఏ విధంగా చేస్తారని, మరీ తల్లి ఏ విధంగా అంటే ప్రభు అది సంకల్పిస్తేనే అద్భుతం కూడా జరుగుతుంది. అవును. మేము అంటే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది చెప్పింది ఏంటంటే, మరీ తల్లి గురించి విన్నాం ఫాదర్, మరీ తల్లి దగ్గరికి వెళితే ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచన మాకు తట్టినప్పుడు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను కదండి, ఒకలాంటి శక్తి మాకు తెలియకుండానే మమ్మల్ని తట్టి నువ్వు అక్కడ పద, అక్కడ వెళ్ళు అని మమ్మల్ని అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఫాదర్ చాలా ప్రశాంతంగా ఆ ప్రశాంత వాతావరణంలో ప్రార్థించుకున్నప్పుడు చాలా మా కుటుంబం, మా మంచి ఆరోగ్యం అన్నీ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ తొలగించబడి దీవించబడ్డామండి. కనుక ఆ విధంగా వచ్చి వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు నాతో కానీ ఉన్నటువంటి సహాయ గురువులతో వారి యొక్క అనుభవాన్ని పంచుకున్నప్పుడు నాకుగా ముఖ్యంగా ఈ 100 వసంతాల పండుగ జరుపుకుంటూ ఉన్న సందర్భంగా ముగింపుల్లో ఇది నాకు చాలా ఉత్తేజాన్ని ఇవ్వటమే కాకుండా మనం కూడా ఇంకా వారికన్నా విశ్వాసంలో ఇంకా పటిష్టంగా ఉండాలి అనే ఒక ఆలోచన కాకుండా ఎవరైతే వచ్చి ఆ విధంగా వ్యక్తపరిచారో వారు కూడా నిజదేవుడైనటువంటి క్రీస్తు ప్రభుని తెలుసుకొని వాళ్ళు కూడా రక్షణ పొందితే బాగుంటుంది కదా అని చెప్పి నేను వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. అది చేస్తూ ఉంటాను ఫాదర్. చాలా సంతోషం స్వామి. ఒక 100 వసంతాలను ముగించబోయేటువంటి ఈ క్రమంలో మీరు డైరెక్టర్గా, పుణ్యక్షేత్ర రెక్టర్గా ఉండి ఈ పవిత్రమైనటువంటి కార్యాన్ని, దేవుడు సంకల్పించినటువంటి కార్యాన్ని కొనసాగిస్తున్నారు. అది మహద్భాగ్యము. ఫాదర్ చాలా విషయాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా విచారణ విశ్వాసులు ఏ విధంగా మీకు సహకరిస్తున్నారో అనేటువంటి విషయాన్ని మాకు చాలా విశదంగా తెలియజేసి ఉన్నారు. అయితే ఈ గుణదల మాత చుట్టూ ఫాదర్ చాలా ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా మఠవాసులు, రిలీజియస్ పీపుల్ చాలామంది, వాళ్ళ సహకారం ముఖ్యంగా పండుగకి ఎలా వాళ్ళు మీకు సహకరిస్తారు ఫాదర్? విజయవాడ శ్రీ సభ చరిత్రలో మనకు తెలియపరచబడింది. ముఖ్యంగా పీమి గురువులు వచ్చిన దగ్గర నుండి ప్రారంభ పండుగల గురించి వాళ్ళ జనరల్ ఏటులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఫోటోలు కానీ ఇవన్నీ కూడా. కనుక ప్రారంభ దశలో మేత్రాసులో ఉన్నటువంటి అప్పుడులో బహుశా అన్ని నేను కరెక్ట్గా చెప్పగలుగుతానో తెలియదు కానీ సెయింట్ ఆన్ ఆఫ్ ప్రావిడెన్స్ వారు, తర్వాత క్యాటగిసిస్ ఆఫ్ సెయింట్ ఆన్ వారు, నిర్మలా సిస్టర్స్, సెయింట్ ఆన్ ఆఫ్ లుజర్న్ వారు, ఆ తదుపరి వచ్చినటువంటి సభలో అందరూ కూడా మేత్రాసనంలో చేసేటువంటి ఆధ్యాత్మిక సాంఘిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా నిండుగానే మనకి వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. ఇక మీరు అడిగిన ప్రశ్నకు పండుగ విషయం వచ్చేకి స్వామి, ఇక్కడ ఉన్నటువంటి నేను మామూలుగా పీఠాధిపతుల గారికి ముందుగా చెప్తాం, మా వికాస్ జనరల్ అయినటువంటి మేస్వం గాబ్రియల్ ఫాదరు, మౌల్ ప్రసాద్ ఫాదరు, ఛాన్సలర్ ఫాదరు, ఆనంద్ ఫాదరు, మిగతా వివిధ కమిటీల సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని నేనైతే ముఖ్యంగా
సెప్టెంబర్ ఆఖరి నుండి అక్టోబర్లోనే నేను స్టార్ట్ చేస్తాను నవదిన జపాలకి ఎవరెవరిని పిలవాలని ముందే. కనుక నవదిన ప్రార్థనలకి 9 రోజులు జరిగేటువంటి ప్రార్థనలకి అందరినీ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గురువులను ఒక్కో సంవత్సరం కొంతమందిని పిలుస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక పండుగ విషయం వచ్చేళ్ళకి మా మేత్రాస్ట్రంలో ఉన్నటువంటి గురువులు, మేత్రాస్ట్ర స్థానిక గురువులు కానివ్వండి, వివిధ సభల్లో ఉన్నటువంటి గురువులు కానివ్వండి, గురు విద్యార్థులు కానివ్వండి, మేము వెళ్ళి వారిని కోరినప్పుడు మీ యొక్క సహకారం కావాలన్నప్పుడు అందరూ కూడా సంపూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మన గుణదల కొండ వెనక భాగంలో ఉన్నటువంటి జెస్యూట్స్ ఫాదర్స్ ఉన్నారు, స్కాలాస్టిక్స్ ఉన్నారు. అదేవిధంగా అంతకుముందు ఇక్కడ సలేషన్స్ బ్రదర్లు ఉండేవాళ్ళు, అటు పక్కన పర్యటన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు నిడమానూరులో. నావిసెస్ ఉన్నారు, సిస్టర్స్ వస్తారు నవదిన జపాల్లో. తర్వాత పండుగ 3 రోజులు కూడా గుడిలో ఉంటారు, మరీ తల్లి గుహ దగ్గర ఉంటారు, శిలో పై భాగంలో ఉంటారు. వచ్చేటువంటి వ్యక్తులందరినీ కూడా దీవిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. వారికి తోడుగా అసలు మనకి ఏమంటారంటే వెన్ను ఉపదేశ మాస్టర్ గారు వాళ్ళు నిత్యం కూడా పనిచేస్తూ ఉంటారు. వారితో పాటు మన యూత్ పిల్లలు వివిధ విచారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మన సహాయపడుతూ ఉంటారు. లీజనమేరి సభ్యులు కానివ్వండి, అన్ని ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు, ఆ విధంగా. కనుక సహకారం అనేది మనకి బోత్ మెన్ అండ్ రిలీజియస్ ఉమెన్ నుంచి మన విచారణ నుండి సంపూర్ణంగా ఉండబట్టే అన్ని సమయాల్లో కూడా దేవుడి దయ వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా అందరూ కూడా దీవించబడి వెళుతూ ఉన్నారు. ఫాదర్, చాలా ధన్యవాదములు స్వామి. అయితే గుణదల మాత పండుగ వస్తూ ఉంది, తర్వాత ముఖ్యంగా 100 వసంతాలను ముగించుకొని ఉన్నది అని తెలిసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన లేకుంటే విషయము చాలామందిని ఆకర్షించింది. అదేమిటంటే మా గుణదల మాత తేరు. ఈ తేరు ప్రతి విచారణకు వెళ్ళడం అనేటువంటిది నాకైతే ఐఎమ్ పర్సనల్లీ ఇన్స్పైర్డ్. ఇది చాలా అందరినీ కూడా ఆకర్షించినటువంటి విషయం. ఇది ఎలా, ఎందుకోసం అలా చేయాలనుకుని మీరు ఆలోచన చేశారు స్వామి? మా పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు గారు వివిధ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు ఏర్పాటు చేసేటప్పుడు ఈ కమిటీలు అన్నిటికీ కూడా ఒక కన్వీనర్ని పెట్టారు. ఆ కన్వీనర్ ఫాదర్ గారి పేరు ఏంటంటే ఫాదర్ పీకే జోసెఫ్ ఫాదర్ గారు, సీనియర్ మోస్ట్ ప్రీస్ట్ ఇన్ ద డయాసిస్. కేరళ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన కేసరపల్లిలో ఉన్నారు. సో ఆయనని కోఆర్డినేటర్ గా పెట్టి అన్ని కమిటీల వారిని పిలిపించి సలహాలు సూచనలు తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేశారు. కనుక మొట్టమొదటిగా పీఠాధిపతులకు మాకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే గుణదల నుండి మరీ తల్లి స్వరూపం అన్ని విచారణలకు వెళ్ళాలి. ఒక రథం ఈ 100 వసంతాల సందర్భంగా, అంత ముందు కూడా కొన్ని సందర్భాలు జరిగి ఉన్నవి. అయితే ఈ 100 వసంతాల పండుగ సందర్భంగా మరీ తల్లి ప్రతి విచారణలో కాలు పెట్టాలి మన భాషలో. అది కనుక అక్కడ ఉన్నటువంటి విచారణ గురువులు ఆయా విచారణలో ఉన్నటువంటి వివిధ సభలకు సంబంధించినటువంటి అమ్మగారులు కానివ్వండి, ఫాదర్లు కానివ్వండి, బ్రదర్ గారులు కానివ్వండి, పూర్తి సహకారాన్ని అందించారని చెప్పి మాకు చెప్పారు. ఎందుచేతనంటే అది మొట్టమొదటి స్థాయిలో మరీ తల్లి యొక్క స్వరూపాన్ని అన్ని విచారణ పంపడం జరిగింది. దానికి మునుపు సెప్టెంబర్ 9వ తారీఖున 2023 సంవత్సరంలో, అంటే గత సంవత్సరం, పీఠాధిపతులు కొంతమందిని మేత్రాసు అందరినీ కూడా పిలిపించి ఇక్కడి నుంచి మరీ తల్లి స్వరూపాన్ని మనం ఇందాక దేవరాశ్యాల ద్వారం గుండా వెళ్ళాను చూడండి, అటు నుంచి వెళ్ళి బిషప్ గ్రాసి గ్రౌండ్స్కి వచ్చి పూజ చేసి ఆ తదుపరి ఈ రథాన్ని అన్ని విచారణలు పంపించారు. కనుక కమిటీ కన్వీనర్గా ఉన్నటువంటి ఫాదర్ పీకే జోసెఫ్ ఫాదర్ గారు ఎప్పుడు మనం ఏం చేయాలని చేశారు. అది మొదటి స్థాయి ఫాదర్. రెండవది వికారేట్ స్థాయిలో ఉన్నటువంటి 9 వికారేట్స్ కూడా వెళ్ళి కొన్ని గ్రూపులుగా వెళ్ళి ఫాదర్స్ వెళ్ళి వాళ్ళకి సాయంత్రం 3 గంటల వరకు ఉదయం 10-10:30 నుంచి కొన్ని టాక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఏంటంటే ఆధ్యాత్మికంగా ఈ పండుగ సిద్ధపరచడం.
మూడవ స్థాయి ఏమిటంటే మేత్రాసన స్థాయిలో ఒక రోజున ఉపదేశ మాస్టర్ గారికి, ఒక రోజున లీజనమేరి సభ్యులకు, మరొక రోజున విన్సెంట్ దీపాల సభ్యులకు, ప్యారిస్ కౌన్సిల్ సభ్యులకు ఇట్లా కలిపి ఆఖరిగా గురువులకు మఠవాసులు కలిపి ఒక రోజున సెమినార్ జరిగింది. కనుక ఈ విధంగా పీఠాధిపతులు మా అందరి యొక్క సహకారంతో ఆయన యొక్క ఆలోచన అన్ని కూడా క్రోడీకరించి ఈ విధంగా మనం ఇప్పటికి చివరికి వస్తూ ఉన్నాం. మన గుణదల లూర్దుమాత మహోత్సవాలు రేపు 9, 10, 11 తర్వాత ముగిస్తాయి. కనుక ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతో చేసిన పనులు గనక ఇలాంటి మంచి ఆలోచనలు పీఠాధిపతులకు దేవుడు మన మరితల్లి కలుగజేసినందులకు, గురువులు సహకరించినందులకు ఇక్కడ నుంచి అందరికీ ధన్యవాదాలు మనం చెప్పుకోవాలి. తప్పనిసరిగా మరియ తల్లి స్వరూపం విచారణకి వెళ్ళినప్పుడు చాలా మంది గురువులు ఇంకేం చేశారంటే ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్ళారు. అది నిజంగానే అనుకోలేదు. చాలా లోతైనటువంటి విశ్వాసంతో వాళ్ళు చేసిన పని, వాళ్ళకి విశ్వాసం కూడా ఇంకా నేను పటిష్టమైందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఫాదర్, చాలా సంతోషం స్వామి. గుణదల అని అనగానే అదేదో చిన్నపిల్లల కోసం ఏర్పాటయ్యి తర్వాత విచారణగా మారి వృద్ధి చెంది నేడు మీ కేవలము విజయవాడ మేత్రాసనము మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల అందరికీ కూడా ఆదర్శముగా ప్రేరణగా పరిశుద్ధ లూర్దు మాత గుణదల శిఖరము పైన కొండపైన వెలసి మనందరినీ కూడా దీవిస్తుంది. చివరిగా స్వామి మరొక చిన్న ప్రశ్న, అదేమిటంటే ఇక్కడున్న స్థలము ముఖ్యముగా దేవాలయం సరిపోదని నేను అనుకుంటున్నా, సరిపోవడం లేదని నేను నా భావన ఇది చూసిన తర్వాత. మీరేమనుకుంటారు సార్? 100% వాస్తవం ఫాదర్. ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్లు మన ఇద్దరం మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ చిన్న దేవాలయం అప్పట్లో ఇక్కడ ఉన్న వారికి సరిపోయింది. అది సరిపోయింది. ఆ తర్వాత 70వ సంవత్సరం 71, 72లో అప్పట్లో ఉన్నటువంటి కీర్తిశేషులు తుమ్మ ఏలిన వారి టైంలో కల్దరాజ స్వామి ఈ గుడి కట్టడం జరిగింది. ఇప్పుడు మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మన మరీ తల్లి. అవును, మరీ తల్లికి ఒక కానుక ఇవ్వాలి కనుక పీఠాధిపతులు వచ్చిన తర్వాత దానికి ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళికలో భాగంగా వికారి జనరల్స్ కానివ్వండి, మేము కానివ్వండి, గురువులు కానివ్వండి, ప్రజల యొక్క సహకారం తీసుకుని ఆయన అన్నారు ఒకే ఒక మాట, మరీ తల్లికి మనం కానుక ఇవ్వాలి. ఏమిస్తాం? ఒక దేవాలయాన్ని కట్టాలి. సో అది ప్రారంభించారు. అది మరి అందరి యొక్క సహకారంతో, ఆర్థిక సహకారంతో మరి ప్రభు అయినటి యేసు మరి తల్లి వాళ్ళ సంకల్పంలో అది ఎప్పుడు పూర్తి కావాలంటే అప్పుడు పూర్తి అవుతుంది. అది పూర్తయ్యే సమయానికి ఫాదర్ మనం ఎక్కడి నుంచి చూస్తే గుడి నుంచి కనపడుతుంది. అవును, సుమారు 3500 మంది వరకు కెపాసిటీ అందులో కూర్చోవచ్చు. చాలా పెద్ద. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఎగ్జిబిషన్ కానీ కన్ఫెషన్స్ వినడానికి ఏర్పాటు చేసుకోవచ్చు. మ్యూజియం టైపు ఆరాధన మందిరం. ఇవి ప్రస్తుతానికి పీఠాధిపతులు మేము కలిసి ఆలోచిస్తున్నది. అయితే ఇవన్నీ కూడా చేస్తున్నాం కానీ ఏళ్ళ వారు అంటున్నారు మా పీఠాధిపతులు, ఫాదర్ జయ ఎన్ని చేస్తున్నాం మనం బాగానే ఉంది, కానీ వచ్చిన యాత్రికులు ఉండటానికి స్థలం ఏది? అంతే కదా, రూమ్స్ ఏవి? వాళ్ళు ఉండాలంటే ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం రెస్ట్ తీసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి కదా, దాని గురించి మీరు ఆలోచించండి అంటున్నారు. అట్లే గురువులు వచ్చినా సరే మనకి సరైనటువంటి సదుపాయాలు లేవు కనుక అక్కడే దాని ప్రక్కనే పూజారి నిలయం అని చెప్పి అక్కడ కట్టడానికి అప్రూవల్ కూడా తీసుకొచ్చాము. ఇది అయిన తర్వాత మీలాంటి వ్యక్తులు సాయం చేస్తే మా దివ్యవాణి ప్రేక్షకులందరూ కూడా చేస్తే అది ఒకటి నిర్మించాలని, తర్వాత పండగ అయిన తర్వాత ఇటు ప్రక్క భాగంలో కూడా ఒక ప్రస్తుతానికి ఒక 50 రూమ్స్ వచ్చేటట్లు ఒక స్థలంలో, ఇంకో స్థలంలో ఇంకో 50, కనీసం 100 రూములు వచ్చేటట్లు ఒక ప్రణాళిక వేస్తున్నారు ఏళ్ళవారు. అది కూడా సఫలీకృతం కావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పి మిమ్మల్ని ఇది ఒక వేదికగా తీసుకుని కూడా ప్రార్థన కోసం అడుగుతున్నాను మొట్టమొదటిగా. తర్వాత ఆర్థిక సహాయం అనేది మరి తల్లి మిమ్మల్ని ప్రేరేపించి సంకల్పించి సహాయం చేయమంటే అది వేరే విషయం, అది ప్రార్థన చేయండి.
మీకు దివ్యాని ప్రేక్షమాశలకు దివ్యాని బృందానికి ఫాదరు లూద్రాజ్ ఫాదర్కి మీకు చాలా సార్ ధన్యవాదాలు. మరి తల్లి మిమ్మల్ని సదా దీవించి కాపాడాలని ప్రార్థిస్తున్నాను ఫాదర్. చాలా ధన్యవాదములు స్వామి. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని దివ్యవాణి ప్రేక్షకులతో, ముఖ్యంగా ఈ గుణదల మాత విశిష్టత, చరిత్ర, దాని ప్రాశస్తత అనేటువంటి విషయాలని ఈ మాధ్యమం ద్వారా తెలియజేసి ఉన్నారు. ముఖ్యంగా మా దివ్యవాణి ప్రేక్షకులు మేము ఈ ప్లాట్ఫామ్ నుండి ఏం అడిగినా కానీ వాళ్ళు స్పందిస్తారు. గుణదల మాత కోసం మీరు నిర్మించబోతున్నటువంటి ఆ బృహత్తరమైనటువంటి దేవాలయము పరిపూర్తి కావాలని, గుణదల మాత మమ్మల్ని మనందరినీ కూడా దీవించి మన పాలక పునీతులుగా ఆమె విరజల్లాలని ఆశిస్తూ మీ సమయాన్ని బట్టి దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.